హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏం చేస్తుంది అక్క అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే అస్సలు చెప్పను. మన అందరికీ తెలిసిందే కదా చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో. కానీ చికెన్ కర్రీ చేస్తూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే గుజరాత్లో ఉంటున్నాను కదా. ఇక్కడ నేను నాకు ఇక్కడ ఏటేటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి క్వార్టర్స్లో ఉంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఆర్మీ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలిసేలా ఉంటే, మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఈ కర్రీ చేస్తూ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. రుతురాజ్ వచ్చిన కాంచి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను, మీకు కూడా చెప్తాలో అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరైనా వీడియో చూసిరంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా యూస్ఫుల్ అనిపించేలా ఉంటే మీరు కూడా ఎక్కడైనా పోస్టింగ్లో ఉండేలాంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను చాలా దిక్కులు తిరిగాను కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు ఫ్రెండ్స్. నాకు అస్సలు ఈ పోస్టింగ్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే సిటీకి దూరంగా ఉంది, తర్వాత పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అస్సలు బాగాలేదనమాట. కాకపోతే మన ఆర్మీ వాళ్ళు ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాం కదా, కేవీ స్కూల్ కాబట్టిగా. ఆర్మీ స్కూల్లో చదివే పిల్లలు అయితే ఆర్మీ స్కూల్లో చదువుతారు. మా పిల్లలు ఫస్ట్లో అయితే ఆర్మీ స్కూల్లో చదివేవారు. ట్రాన్స్ఫర్ వల్ల కేవీ స్కూల్కి అయితే మార్చేసాము. పిల్లల చదువంతా కూడా పాడైపోయింది ఇందంట రావడం వల్ల. ఒకే దగ్గర సెట్ అవుదామంటే హస్బెండ్ వదిలి ఉండాలంటే ఉండలేని ప్రాబ్లమ్స్, ఇంటికాడ కూడా సింగిల్గా ఉండాలని. అలాగే పిల్లలు కూడా ఎక్కడో ఒకటి సెట్ చేసి ఉందామంటే 3 సంవత్సరాలకు ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి ఇంకా ట్రాన్స్ఫర్లు అనేవి వస్తూ ఉంటున్నాయి. ఇలా కొద్దిగా సెట్ అయ్యారనేటప్పటికి ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. ఇంకా పిల్లలు, ఫ్రెండ్స్ ఇంకా అన్నీ మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇంక దాంతోపాటు ఇక క్వార్టర్స్ లైఫ్ అయితే ఇంక చెప్పవసరం లేదు. మనకి ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ మన సైడ్ వాళ్ళు ఎవరైనా తగిలితే కొద్దిగా పర్లేదు ఫ్రెండ్స్. లేదంటే ఇంకా మనకి హిందీ వాళ్ళతోటే గడిచిపోతూ ఉంటుంది. ఒక ఫెస్టివల్ అవని ఏమవని మన సైడ్ జరిగినట్టుగా ఏమీ జరగదనమాట. క్వార్టర్ లైఫ్ అన్నది ఇంకా వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది వీక్ సైడ్ వ్లాగ్స్ మెయిన్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజమే ఫ్రెండ్స్. నేను కూడా సిస్టర్కి కామెంట్స్ పెడుతూ ఉంటాను. నిజంగా లైఫ్లో జరిగి ఆ సిస్టర్ కూడా పెడుతూ ఉంటుంది అనమాట. ఆర్మీ వాళ్ళంటే జాబులు చేస్తారు, శాలరీలు వస్తాయి అనుకుంటారు. అదేముండదు ఫ్రెండ్స్. ఇంకా హస్బెండ్ ఒక దగ్గర, ఫ్యామిలీ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గరే ఉంటారు. ఎక్సర్సైజులకు 2 నెలలు, ఇంకా బయట డ్యూటీలకు అనేది 2 నెలలు అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడున్నా సరే ఇంకా ఒంటరిగా ఫ్యామిలీస్ అనేది అలవాటు చేసుకోవాలి. చాలామంది ఆర్మీ అంటే భయపడతారు. ఫస్ట్‌లో అయితే నాకు కూడా అలా భయమేసేది. అదేముండదు ఫ్రెండ్స్. ఒకసారి మనం అడ్జస్ట్ అయిపోతే దేనికైనా అడ్జస్ట్ అయిపోవచ్చు. నాకు హిందీ రాకపోతే కొద్దిగా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. నేను హిందీ అయితే వచ్చిన కొత్తలో నేర్చుకున్నాను కాబట్టిగా పిల్లలకు కూడా హిందీ వస్తది కాబట్టిగా నాకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదు ఫ్రెండ్స్. మా సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది, "అక్క నువ్వు బావతో ఉంటున్నావు కదా, నువ్వు ఫీల్డ్ అటు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నావని." ఫీల్డ్ వచ్చినప్పుడు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ నేను కూడా. ఇంక తప్పదు కదా మన ఆర్మీ వాళ్ళ లైఫ్. మీకు వ్లాగ్స్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను. మన ఛానల్ ఎక్కువ టిప్స్ వీడియో అయితే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. వ్లాగ్స్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.